వెల్కమ్ టు 9+ న్యూస్. మంగ్లీ కేసు రోజుకో కొత్త మలుపు అయితే తిరుగుతుంది. ఇంతకుముందు మంగ్లీ ఏదైతే హిమాకాంత్ రెడ్డి ఆ మధు అనే వ్యక్తితో అసలు తనకు పరిచయమే లేదు, అసలు వాళ్ళు ఎవరో తెలియదు అని ఇప్పుడు కేవలం ఒక్కసారి వాళ్ళతో జస్ట్ ఒక ఫోటో దిగాను, వాళ్ళు బలవంత పెడితేనే నేను ఫోటో దిగానని ఇప్పుడైతే అంటుంది. కానీ వీరి మధ్య పెద్ద ఎత్తున 3 సార్లు ట్రాన్సాక్షన్ అయితే జరిగారని పోలీసులు అయితే గుర్తించారు. శివ చౌహాన్ అయితే అసలు మాకు సంబంధం లేని విషయాలు అనవసరంగా ఇరికిస్తా అంటున్నారు. నెటిజన్లు అయితే మాటకారి మంగ్లీ కాదండి, మోసకారి మంగ్లీ అయితే నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే అధిక వడ్డీల పేరుతో ఎంతోమంది ఎవరైతే వారి యొక్క ధనాన్ని మంగ్లియన్ టీంకి వెచ్చించారో వాళ్ళైతే మీడియా ముందు వచ్చి వాపోతున్న సంగతి మేము చూస్తూనే ఉన్నాము. సాక్షాత్తు మంగ్లీ గారే స్వయంగా లంబాడి భాషలో మాట్లాడి నేను మీకు తోడుంటాను, నేను మీకు హామీ, మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని మంగ్లీ చెప్పినట్లు మంగ్లీతో డైరెక్ట్ మాట్లాడిన బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి మేము చూస్తున్నాము. కానీ వీటన్నిటికీ మంగ్లీ అంటే ప్రతి క్షణం ఖండించుకుంటూ వస్తుంది. కానీ ఆమె ఖండిస్తున్నా కానీ రోజుకో కొత్త ఆధారాలు, రోజుకో కొత్త ఫుటేజ్, రోజుకో కొత్త వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మేము చూస్తున్న ఆ వంగతోటలో కూడా మంగ్లీ మరియు ఆ రమాకాంత్ మధుతో మంగ్లీ యొక్క సిస్టర్ ఉన్న ఫోటో కూడా బయటపడిన అండ్ దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటపడిన దాఖలాలు అయితే మేము చూస్తున్నాము. మరియు రమాకాంత్ మధుకు సంబంధించిన ఇంటి దగ్గర కూడా మంగ్లీ అక్కడ ఒక ఫోటో అయితే బయట అయితే పడింది. సో దీనికి సంబంధించి మా రిపోర్టర్ కీర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కీర్తి చెప్పండి, మంగ్లీ విషయంలో రోజుకో వివాదం అయితే వస్తుంది, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి ప్రస్తుతం? ఎస్ సయ్యద్, యాక్చువల్లీ మంగ్లీ విషయంలో ఏంటంటే మనకి రమావత్ మధు మైక్రో ఫైనాన్సెస్లో విషయంలోనైతే అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో ఈ కేసులో మనకి ముఖ్యంగా ప్రముఖ సింగర్ మంగ్లీ పేరైతే మనకి ఘనంగా వినిపిస్తూ ఉంది. అయితే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని మంగ్లీ చాలాసార్లు మీడియా ముఖంగా ఖండించడం జరిగింది. అయితే కూడా ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితుడైనటువంటి మధుతో మంగ్లీకి ఖచ్చితంగా పరిచయాలు ఉన్నాయి, ఏ పరిచయం లేదు అనేదాని అయితే ఖచ్చితంగా అబద్ధం అని చెప్పి అయితే బాధితుల తరఫున న్యాయవాదులు కానీ చాలామంది కూడా నిరూపించడం జరిగింది. ఇందుకు సంబంధించిన చాలా ఫోటోలు అయితే కూడా మనకి సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కనుక మధుకి సంబంధించిన ఒక ఫామ్లోని మంగ్లీ మధు రమావత్తోని కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా మంగ్లీ నివాసంలోని మంగ్లీ వాళ్ళ అమ్మ అండ్ అదేవిధంగా చెల్లెలు కలిసి ఉన్నటువంటి ఒక వీడియో రమావత్ మధుతోని వాళ్ళ చెల్లెలు ఉన్నటువంటి ఒక వీడియో అయితే కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూస్తున్న అందరూ కూడా ఇప్పటికీ కూడా మంగ్లీ ఇంకా మీకు ఈ మధు రావత్కి ఎటువంటి పరిచయం లేదని ఇప్పటికైతే చెప్తూ ఉంటారా అని చెప్పి అయితే కూడా బాధితులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని వివరాలు, అంటే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అయితే ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అండ్ తాజాగా చూసుకుంటే కనుక మీడియా ముఖంగా అయితే శివ చౌహాన్ కూడా ఏమని చెప్పడం జరిగిందంటే మాకు అదేవిధంగా మధు రమావత్కి ఎటువంటి సంబంధం లేదు, అతనితో మాకు ఎటువంటి పరిచయం కూడా అంతగా లేదు అని చెప్పడం అయితే జరిగింది మీడియా ముఖంగా. కానీ మనం చూసుకుంటే 2 రోజుల క్రితం పోలీసులు ఒక ముఖ్యమైనటువంటి ఎవిడెన్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే రమావత్ ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధు అకౌంట్లో నుంచి శివ చౌహాన్ అకౌంట్లోకి 3 సార్లు భారీ మొత్తంలోనైతే మనీ అయితే ట్రాన్సాక్షన్ జరగడం జరిగింది. ఏదైతే మనీ అయితే ఆ అకౌంట్లో పడిందో అది ఆ రోజే విత్డ్రా చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు సంబంధం లేదంటూనే ఉన్నారు. అదేవిధంగా కానీ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయి. సో దీనికి సంబంధించిన వివరాలు మనకి పూర్తిగా తెలియాల్సి ఉందని చెప్పేసి దానికోసం అయితే పోలీసు వారు ప్రత్యేకించిన బ్యాంకు వాళ్ళకైతే లేఖలు రాయడం జరిగింది. హిమాకాంత్ రెడ్డి అదేవిధంగా శివ చౌహాన్ తాలూకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని అయితే సమర్పించాలని చెప్పేసి అయితే పోలీసు వాళ్ళు బ్యాంకులను కోరడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసులోని ఇప్పుడు మంగ్లీ కానీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ కానీ ఏ విధంగా స్పందిస్తారనే విషయం అయితే మనకు తెలియాల్సి ఉంది. సో దీంట్లో మనం ఇంకొక కోణంలో చూసుకుంటే కనుక మధు రమావత్ స్థాపించినటువంటి సంస్థ ఏదైతే ఉందో గోకుల నందన ఫైనాన్స్ ఇన్ఫ్రా అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో దాంట్లోని మనకి ఎక్కడా కూడా మంగ్లీ యొక్క పేరు కానీ
ఇంకా అదేవిధంగా ఈ శివ చౌహాన్ ఎవరు కూడా డైరెక్టర్లుగా కానీ ఏ విధంగానైతే కూడా వాళ్ళ పేర్లు లేకపోవడంతో దీంట్లోంచి మంగ్లీ తప్పించుకుంటుందా లేదు అంటే కనుక మంగ్లీ పేరుని అదేవిధంగా ఆమె సహోదరుని పేరుని అయితే దీంట్లో మనకి చేరుస్తారా అనేది అయితే మనకి ఫర్దర్గా తెలియాల్సి ఉంది. కీర్తి, కొంతమంది బాధితులు అయితే స్వయంగా మేము మంగ్లీతో మాట్లాడాము, మంగ్లీ యొక్క బ్రదర్ శివ చౌహాన్తో కూడా మేము మాట్లాడామంటున్నారు. మరి అలాంటి సమయంలో మంగ్లీ పాత్ర లేకపోవడం అనేది కాస్త విడ్డూరంగా ఉంది. సో వీటి గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో చాలామంది అంటే ఈ మైక్రో ఫైనాన్స్ కేసులోని అప్పులు తెచ్చి వాళ్ళైతే కనుక అప్పులు తెచ్చి మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన చాలామంది బాధితులు, ముఖ్యంగా తాండాకు చెందిన ప్రజలందరూ చాలామంది కూడా ఈ అప్పుల బాధలను తాళలేక వాళ్ళు కొంతమంది అయితే బలవన్ మరణాలకి పాల్పడడం జరుగుతుంది. ఇంకా ఆ బాధితుల తాలూకా కుటుంబాలు కూడా మంగ్లీతో కానీ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మంగ్లీ అయితే కూడా నేను మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా నిలబడతానని మంగ్లీ చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో మీరున్నారు కాబట్టి మేము ఇన్వెస్ట్ చేశాము కాబట్టి మీరు ఆ అమౌంట్ని చెల్లించాలని చెప్పేసి బాధితులు అయితే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనకి ఇంకా అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. సో కీర్తి, ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్ ఎంతమంది సీజ్ చేశారా లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయా బ్యాంక్ అకౌంట్స్? ఏమైనా మంగ్లీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా? ప్రస్తుతానికైతే ప్రధాన నిందితుడైనటువంటి మధు రావత్ అకౌంట్లను అయితే పోలీస్ వారు కానీ సీజ్ చేయడం జరిగింది. ఇంకా హిమాకాంత్ రెడ్డి అదేవిధంగా శివ చౌహాన్ అకౌంట్ డీటెయిల్స్ని అయితే పోలీస్ వారు కోరడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ వస్తే కానీ మనకి ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది, అసలు స్కామ్లో ఉన్న ఎంత అమౌంట్ అయితే ఉంది అండ్ బాధితులు ఎంతెంత అమౌంట్ని అయితే వాళ్ళు డిపాజిట్ చేశారు అనే అసలు విషయాలు తెలియాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. చూసుకున్నట్లయితే పోలీస్ అధికారులు అయితే రమావత్ మధు మరియు హేమకాంత్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అయితే వివరాలు అయితే సేకరించడానికి బ్యాంక్ అధికారులు అయితే లెటర్స్ అయితే రాశారని మనకు తెలుస్తుంది. మరి అట్ ద సేమ్ టైం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ మాకందరికీ న్యాయం జరగాలి, అసలైన మెయిన్ ముద్ద ఇందులో మంగ్లీని చూసే మేమైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ జమ చేశామంటారు. సో మంగ్లీని కూడా ఇమ్మీడియట్గా దీనిపైన విచారణ చేయాలనేది బాధ్యులు అయితే కోరుతున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.